డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత. సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారామె. కవిత వెంట భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ ఉన్నారు. కవిత బయటకు వస్తున్న సమయంలో జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. న్యాయం గెలిచింది, తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందన్నారు. Well, I always believe that truth will prevail, justice will prevail, and it will. And we will certainly fight back. We will not lose our resolve. We will fight back. Yesterday you said that you said that you will be taking this battle forward. Absolutely, absolutely. We will let you know, but we will continue fighting. Thank you. Jai Telangana. ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత. సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. కవిత వెంట భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ ఉన్నారు. కవిత బయటకు వస్తున్న సమయంలో జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. న్యాయం గెలిచింది, తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందన్నారు. అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, హైదరాబాద్ బయలుదేరినట్టుగా చూస్తున్నాం కవిత. సో మీడియా అడిగిన ప్రశ్నలకు ఒకంత అంటే ఇంతకు ముందులా కాకుండా మాట్లాడిన ఇది మనకు కనిపిస్తోంది. ఎలా చూడాల్సిన అవసరం వెంకటేష్? సో చాలా ప్రొయాక్టివ్గా, చాలా అసర్టివ్గా మాట్లాడతారు. తర్వాత కవిత బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. నిన్న రాత్రి 9:10 సమయంలో ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. రాత్రి తన కుటుంబ సభ్యులతోనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బస చేశారు. సో కొద్దిసేపటి కిందటే ఆమె బీఆర్ఎస్ హెడ్ ఆఫీస్ నుంచి నేరుగా హైదరాబాద్కు బయలుదేరారు. సో మొత్తానికి 5 గంటల కల్లా హైదరాబాద్కు చేరుకునేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఆమెకు స్వాగతం పలికేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వాగత ఏర్పాట్లు చేసినట్టు సమాచారం వస్తుంది. సో వెళ్ళడానికి ముందు కొద్దిసేపు కవిత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన ఫైట్ కొనసాగుతుంది, ఎవరైతే తనను ఇబ్బందులు పెట్టి జైలు పాలు చేశారో వారికి అగెనిస్ట్గా తన ఫైట్ కొనసాగుతుందని చెప్పారు. సో ఆమె ఈరోజు కొంత నీరసంగా ఢీలాగా కనిపించారు. సో కొంత అనారోగ్యంతో ఉన్నారు. ఆ నేపథ్యంలో తాను పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్ళీ క్రియాశీలకంగా రాజకీయాల్లోకి వస్తారని ఆమె చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికి కవిత దాదాపు 5.5 నెలల పాటు తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇదే కేసుకు సంబంధించి సిబిఐ దాఖలు చేసిన అభియోగ పత్రం సంబంధించినటువంటి విచారణ కూడా ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. సో ఆ విచారణ కూడా వచ్చే నెల 5వ తేదీకి వాయిదా పడినటువంటి పరిస్థితి. సో ఈ కేసు విచారణ అనేది కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది కాబట్టి ఆమె నేరుగా ఎక్కడున్నా కానీ ఆమె నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేటువంటి అవకాశం కల్పించారు. కాబట్టి ఇక ఆమె అక్కడే ఉండి తెలంగాణలో నుండి రాబోయేటువంటి రోజుల్లో కొంత ఆరోగ్యం బాగుపడ్డ తర్వాత తిరిగి ఆమె క్రియాశీలకంగా రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారు. హరి, ఓకే, అంటే విచారణ నెక్స్ట్ వాయిదా ఓకే, ఆ తర్వాత కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ ఉండబోతోందా అంటే ఏం చెప్తారు వెంకటేష్? నిజానికి కవితకు స్వాగతం పలికేందుకు, కవితను చూసేందుకు చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలందరూ కూడా వచ్చారు. సో వారందరితో కూడా ఈరోజు ఆమె కలుసుకున్నారు. కవిత ప్రధానంగా ఈరోజు వారందరితో మాట్లాడి తన ఫైట్ కంటిన్యూ అవుతుంది, తనను ఈ కేసులో ఇంప్లికేట్ చేశారనేటువంటి విషయాన్ని ప్రధానంగా చెప్తున్నారు. ఈ కేసులో తనకు ఎగెనిస్ట్గా ఎలాంటి ఆధారాలు కూడా లేవు, కేవలం కొద్దిమంది ఇచ్చినటువంటి వాగ్మూలం ఆధారంగా తనను ఈ కేసులో ఇంప్లికేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ కేసులో ఖచ్చితంగా తాను నిర్దోషిగా బయటపడతాననేటువంటి ఒక ధీమా ఆమె వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ వైపు కేసు, ఇంకోవైపు దీన్ని చట్టపరంగా లీగల్గా తాను ఎదుర్కొంటాను అని చెప్తూనే ఇంకోవైపు పొలిటికల్గా తనను ఎవరైతే ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారో ఆ పొలిటికల్గా తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన వారి యొక్క భరతం పడతాను, వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని ఒక శపథం చేశారు. సో మొత్తానికి ఆమె ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి బెయిల్తో ఆమె తిరిగి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టగలిగారు. సో కొంత ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత ఆమె తిరిగి తన రాజకీయ పోరాటాన్ని కొనసాగించబోతున్నారు. హరి, ఆల్రైట్, ఓకే వెంకటేష్.